రైట్ అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఈ ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి ఒక సీక్వెన్స్ గా ఒక సిస్టమాటిక్ గా మరి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఏదో ఎలా పడితే అలా వీడియోస్ చేసేస్తే ఆ ప్రిపరేషన్ కొనసాగించే వారికి కూడా కొంత ఇబ్బందిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి అంటే మే 27 ఈ రోజు నుంచి ఒక సిస్టమాటిక్ అంటే ముందు చేసిన వీడియోకి తర్వాత చేయబోయే వీడియోకి మధ్య లింక్ ఉంటుంది. కంపల్సరీగా ఒక లింక్ సిస్టమాటిక్ గా ఒక వీడియో చూసామంటే ఆ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏమొస్తుంది, ఆ తర్వాత వీడియోలో ఏమొస్తుంది, అట్లా ఒక లింక్ ప్రతి వీడియోకి లింక్ ఉండే మాదిరిగా మరి వీడియో చేయాలని నిర్ణయించుకున్నాం. మనం చేసే ప్రతి వీడియో మీరు ఆల్రెడీ వీడియో పైన ఆ డేట్ ఒకటి, అదే మాదిరిగా ఆ టైం కూడా మీకు మెన్షన్ అవుతుంది. అంటే మన టైం కూడా మీకు అక్కడ ప్రింట్ అవుతుంది. కాబట్టి మనం చేసే ప్రతి వీడియో కూడా ఆల్మోస్ట్ ఆల్ బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం, అంటే ఎర్లీ మార్నింగే చేస్తాం. ఇక్కడ ఏమైనా పక్కన మనకు సౌండ్స్ వస్తున్నాయంటే అవన్నీ ప్రకృతికి సంబంధించిన సౌండ్స్ మాత్రమే. అంటే గాలి కావచ్చు, లేకపోతే చిన్న చిన్న పురుగుల యొక్క సౌండ్స్ కావచ్చు, ఇవన్నీ. కాబట్టి మీరు దయచేసి ఇప్పుడు నేను చేస్తున్న సమయానికి బాగా గాలి వస్తుంది. మీరు దయచేసి ఎవరు కూడా ఆ వీడియోలో ఉండే కంటెంట్ మాత్రమే చూడండి, కానీ బయట నుంచి వచ్చే సౌండ్స్ కావచ్చు వాటిని అవి కాదు మనకు కావాల్సింది. ఎవరైనా విజేతలు కావాలనుకునే వారికి ఎప్పుడు కూడా కంటెంట్ మాత్రమే మనకు కనపడాలి, కంటెంట్ మాత్రమే కనపడాలి తప్ప, కంటెంట్ మాత్రమే వినపడాలి తప్ప ఇక ఏ పక్కన వేరే నాయిసెస్ అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన దగ్గర ఉండే సోర్సెస్ తో మాత్రమే వీడియోస్ చేస్తున్నాం. మనవి రాబోయే కాలంలో మనం కూడా స్టెప్ బై స్టెప్ మాక్సిమం మనం అప్డేట్ కావడానికే ప్రయత్నం చేస్తాం మీ అందరి కోరిక మేరకు. సరే, ఏదేమైనా ఈరోజు వీడియో యొక్క ప్రధాన సారాంశం ఏంటంటే, ఎవరైతే ఈ ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 3 కోసం సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారో, ఇలా సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే మిత్రులని నేను 2 రకాలుగా వర్గీకరించాను. మొదటి వర్గీకరణ బిగినర్స్ అంటే అర్థం ఏంటి? అసలు వీళ్ళు గతంలో ఈ ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన సిలబస్ ను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు వినలేదు. సో ఈ రోజు వీడియో అంతా కూడా వీళ్ళ కోసం. బిగినర్స్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ బిగినర్స్ ఏం చేయాలి, బిగినర్స్ ఎండోమెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన సిలబస్ ని ఎలా ప్రారంభించాలి, అంటే ఏవైతే ఈ యొక్క ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలి. సో బిగినర్స్ ప్రిపరేషన్ ప్రారంభించే సమయంలో తీసుకోవలసిన చర్యలు ఏంటంటే, సో ఇవంతా కూడా బిగినర్స్ కంపల్సరీగా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఒక ప్రాపర్ ప్లాన్ అంటూ ఉండదు. అంటే ఆ ప్రాపర్ ప్లాన్ లేక ఏది పడితే చదివేస్తుంటాం. దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. అంటే నేనేమంటానంటే, చదవడం కూడా కష్టపడడం కూడా స్మార్ట్ గా కష్టపడాలి, ఒక సిస్టమాటిక్ గా కష్టపడాలి. సో ఆ బిగినర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మనం సమాచారాన్ని తెలియపరచడం మన బాధ్యత. ఆ తెలియపరిచిన సమాచారాన్ని మరి ఆచరించకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీ ఫాలో కావాలి. ఫస్ట్ బిగినర్ అనే వాళ్ళు చేయవలసిన పనుల్లో ఏమేం పనులు చేయాలి అని చూసుకొస్తే, ఇక్కడ ప్రధానంగా సిలబస్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సిలబస్. ఆ సిలబస్ పేపర్ ని ఒకసారి జిరాక్స్ తీసుకొని సిలబస్ లో ఏముందో సిలబస్ మొత్తాన్ని ఒకసారి మీరు స్టడీ చేయాలి. బిగినర్స్ చేయవలసిన పనుల్లో ఫస్ట్ పని మనకి ఏంటంటే సిలబస్ ని స్టడీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ ఉంది, దాంట్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, హిందూ ఫిలాసఫీ ఉంది, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని సిలబస్ పేపర్ ని జిరాక్స్ తీసుకోవాలి,
దాన్ని మనం ఏం చేయాలి? స్టడీ చేయాలి. రెండో స్టెప్ మనం ఏం చేయాలంటే గతంలో ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన ఎగ్జామ్స్ ఏమైనా జరిగాయా, జరిగితే ఒక్కసారి ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా? ప్రిలిమ్స్ లో ఏ పేపర్ కి ఎంత మార్కుల వెయిటేజ్, మెయిన్స్ లో ఏ పేపర్ కి ఎంత మార్కుల వెయిటేజ్, అట్లా ఎగ్జామ్ ప్యాటర్న్ పై కూడా మీకు అవగాహన ఉండాలి. ఇక బిగినర్స్ కు కావాల్సిన లక్షణాల్లో ఇంకొక లక్షణం ఏంటంటే మనము ప్రిపేర్ అవుతున్న పోస్ట్ ఎటువంటి రకం, ఏ రకం పోస్ట్, ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3 ఎటువంటి పోస్ట్, ఆ పోస్ట్ యొక్క వివరాలు కూడా మీకు తెలిసి ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఇది రాష్ట్ర స్థాయి పోస్టా, జోనల్ పోస్టా, జిల్లా పోస్టా అనేది మీకు ఐడియా ఉండాలి ఫస్ట్. అంటే నేనేమంటున్నాను, మీరు ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతిదీ మీకు ఐడియా ఉండాలి. అంతేగాని ఎవరో చెప్తున్నారో ఏదో సిస్టమేటిక్ లేకుండా లేకపోతే ప్రిపేర్ అయ్యమనుకోండి, ఎటువంటి ఉపయోగం ఉండదు. సో మనకంటూ అన్ని ఐడియా ఉన్నప్పుడు మాత్రమే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో కాబట్టి కంపల్సరీగా పోస్ట్ రకానికి సంబంధించి కూడా మనకు పోస్ట్ రకము, ఆ పోస్ట్ కు సంబంధించిన సాలరీ విశేషాలు ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి. ఇక నెక్స్ట్ ఏం చేయాలి? మీరు కావలసిన పుస్తకాలు ఏవైతే ఇదంతా తీసుకున్న తర్వాత ఏం పుస్తకాలు కావాలి అనే అంశాన్ని సేకరించుకోవాలి. తర్వాత ఆన్లైన్ సోర్సెస్ ఏమైనా ఉన్నాయా, అంటే పుస్తకాల ద్వారానే ఉందా, లేకపోతే ఆన్లైన్ కూడా ఏమైనా సోర్సెస్ ఉందా, లేకపోతే ఇంకోటి మనకు ఓకేనా ఈ ఆన్లైన్ సోర్సెస్ నుంచి కావచ్చు, పుస్తకాల నుంచి కావచ్చు, మీరు ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన మీ సిలబస్ మీరు ప్రిపేర్ కావడానికి కావాల్సిన పుస్తకాలని, ఆ తర్వాత దానికి కావాల్సిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా సేకరించి పెట్టుకోవాలి. సో బిగినర్స్ చేయవలసిన అంశాలు ఫస్ట్ మనము అసలు ఏం చదవకూడదు, చదవక ముందు మనం చేయాల్సిన పనులన్నీ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సేకరించి పెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ తర్వాత చేయాల్సిన పని మనం ఏంటంటే, బిగినర్ చేయాల్సిన పని ఏంటంటే, ఏం చేసాం మనము? పుస్తకాలు సేకరించుకున్నాము, అన్ని పనులు చేసేసాం. ఇక మంచి మార్గదర్శి, మనకు బాగా గైడ్ చేసే ఫిలాసఫర్, మంచి మంచి గైడెన్స్ గైడ్ చేసే వ్యక్తిని మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఈ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇటువంటి మంచి గైడ్ చేసే వ్యక్తిని చూస్ చేసుకోవడంలోనే మీ యొక్క విజయం 50% ఆధారపడి ఉంటుంది. అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఎలా చదవాలి, ఏం చదవాలి, ఎప్పుడు చదవాలి, తర్వాత ఏ స్ట్రాటజీలో ఫాలో కావాలి, ఎటువంటి టెస్టులు రాయాలి, ఓకేనా? ఇటువంటివన్నీ కూడా మీకు ఏ రోజుకి ఆ రోజు గైడ్ చేసే ఒక వ్యక్తి మీకు ఉండాలి మీ వెనక కంపల్సరిగా. మీరు ఎంతగా ఇంటెలిజెంట్ అయినా కానీ ఒక గైడ్ చేసే వ్యక్తి, ఒక దారి చూపే వ్యక్తి మీకు అందుబాటులో లేకపోతే అది మనం విజయం సాధించడం అనేది అసంభవం. కాబట్టి మంచి ఫిలాసఫర్ని, మీ మనసుకు నచ్చిన మంచి ఫిలాసఫర్ని, మంచి మార్గదర్శిని ఎంచుకోండి ఒకసారి. ఇక్కడ నేను చెప్పాను మీకు, నేను ఒకసారి ఏమంటాడు, మొత్తానికి మనం మహాభారత యుద్ధంలో అర్జునుడు మొదటగా ఈ యుద్ధం చేయడానికి నిరాకరించినప్పుడు శ్రీకృష్ణ మహాత్ముడు మరి అర్జునుడికి గీతోపదేశం చేస్తాడు కూర్చోబెట్టి. కంపల్సరిగా యుద్ధం యొక్క ఆవశ్యకత ఏంటి అని చెప్పిన తర్వాత ఆయన యుద్ధంలో పాల్గొంటాడు. అంటే ఇక్కడ బిగినర్స్ కి ఏం తెలియదు, ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియజేసే వ్యక్తి ఎవరంటే మార్గదర్శి. సో అటువంటి మార్గదర్శిని మీరు చూస్ చేసుకోవాలి. అదే మాదిరిగా ఇక్కడ మనకు 100 మంది సైన్యం ఉంటుంది, 100 మంది ఉంటారు, పెద్ద పెద్ద సైన్యం ఉంటుంది, ఆధునిక పరికరాలు, పెద్ద పెద్ద బలగాలు ఇవన్నీ ఉండి కూడా పెద్ద సైన్యము, అంత మెహర్బానీ, తర్వాత ఎవరినైనా ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ ఇవన్నీ ఉండి కూడా మహాభారత యుద్ధంలో కౌరవులు ఓడిపోతారు. కానీ 5 మంది మాత్రం, తక్కువ సైన్యము, పెద్ద బలగమేం లేదు, కేవలం 5 మంది. కానీ ఆ 5 మందికి గైడ్ చేసే ఒకే ఒక వ్యక్తి గైడ్ చేస్తారు. 5 మంది యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తారు. అటుపక్క ఒకవైపు ఏమో పెద్ద సైన్యము, పెద్ద బలగాలు, మరి వ్యవస్థల మొత్తాన్ని మేనేజ్ చేస్తే ఒక వ్యవస్థ అన్ని ఉన్నా కానీ
మరి మహాభారత యుద్ధంలో పాండవుల చేతిలో కౌరవులు ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే ఆ మార్గదర్శి ఎవరైతే పాండవుల తరపున ఉండే మార్గదర్శి చూపిన మార్గంలో ఒక సిస్టమేటిక్ గా యుద్ధం చేయడం. కాబట్టి ఇక్కడ మనం యుద్ధంలో విజయం సాధించాలి, లేకపోతే పోటీ ప్రపంచంలో విజయం సాధించాలి అంటే మీరు ఎంత కష్టపడ్డా మిమ్మల్ని ఒక నియమిత మార్గంలో తీసుకుపోయే మంచి వ్యక్తి మీ దగ్గర లేకపోతే మనం విజయం సాధించలేము. సో కౌరవుల మాదిరిగా మనం మిగిలిపోదామా, లేక పాండవుల మాదిరిగా మంచి మార్గదర్శక నేతృత్వంలో మనం విజయం సాధిద్దాం అనేది నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మీది. ఇక నెక్స్ట్ మనకు ఉండాల్సిన ఇంకొక వాల్యుబుల్ అంశం ఏంటంటే నెగటివ్ థాట్స్. బిగినర్స్ పాటించవలసిన లక్షణాలు ఇంకోటి ఏంటంటే నెగటివ్ థాట్స్. చాలా మంది నెగటివ్ థాట్స్ ఉంటాయి చాలా ఎక్కువ మందికి. అంటే ఎన్రోల్మెంట్ ఈవో నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపేర్ కానీ అని చెప్పంటే చాలా మంది నిరుత్సాహపరిచే వ్యక్తులు చాలా మంది ఉంటారు. అంటే మనం సుమారు కొంతమందికి 40 years వయసు ఉండొచ్చు, కొంతమందికి 42 ఉండొచ్చు. ఈ వయసులో నువ్వేం చదువుతావు, 104 పోస్టులు అవి వాళ్ళ ముందే ఎప్పుడు అమ్మేసుకుంటారు, ఈ రకరకాల కారణాలు. ఇటువంటి నెగిటివ్ థాట్స్ మాట్లాడే వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి. నెగిటివ్ థాట్స్ మీకు అర్థమైపోతుంది. మీ ఇంట్లో కూడా చాలా మంది నెగిటివ్ థాట్స్ మాట్లాడే వ్యక్తులు ఉంటారు. మీ ఇంట్లో కూడా కొంతమంది వైఫ్ చదువుతుంటే హస్బెండ్కి ఇష్టం లేకపోవచ్చు, హస్బెండ్ చదువుతుంటే వైఫ్ ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే కోడలు చదువుతుంటే అత్తకి ఇష్టం లేకపోవచ్చు. ఇట్లా చదివే వాళ్ళంటే కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. అలా మీరు వాళ్ళందరినీ మీరు గమనించాలి. నెగిటివ్ థాట్స్ ఉన్న వ్యక్తులను గమనించి వాళ్ళకు మీరు ఎప్పుడు దూరంగా ఉండాలి. సో బిగినర్స్ చేయవలసిన లక్షణాలు ఇవన్నీ కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. సో ఈ రకంగా మీరు ఒక సిస్టమేటిక్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే, ఇప్పుడు చెప్పిన స్టెప్ బై స్టెప్ ఒక సిస్టమేటిక్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక టార్గెట్ ప్రకారం ప్రతిరోజు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. హిందూ ఫిలాసఫీ ఏం చదవాలి, అదే మాదిరిగా జనరల్ స్టడీస్ ఏం చదవాలి, ప్రతిరోజు 2 పేపర్లు చదువుకుంటూ మనకు నోటిఫికేషన్ వచ్చే నాటికి మరి తరువుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మీకంటూ ఒక సొంత నోట్స్ రెడీ చేసుకోవాలి. ఎవరో ఇచ్చే నోట్స్ల కోసం మాత్రం ఆధారపడకండి. పోటీ ప్రపంచంలో విజయం సాధించాలి అంటే డిఫరెంట్ సోర్సెస్ నుంచి సమాచారాన్ని సేకరించుకొని మీకంటూ ఒక సొంత నోట్స్ తయారు చేసుకోవాలి. నేను కూడా అంతే, నాకంటూ ఒక సొంత నోట్స్ ఉంటుంది. నా దగ్గర నేను ఆల్రెడీ రాసిన నోట్స్ ఉంది, గతంలో రాసిన నోట్స్ ఉంది. ఆ నోట్స్ కి నేను ప్రతిరోజు అదనంగా మళ్ళీ నేను డిఫరెంట్ సోర్సెస్ నుంచి దానికి యాడ్ చేసుకుంటూ వస్తాను. అట్లా మీరు కూడా మీకంటూ ఒక సొంత నోట్స్, మీరు ఎప్పుడైతే వర్క్ చేయడం మీరు స్టార్ట్ చేస్తారో, కష్టపడడం ప్రారంభిస్తారో, అంటే ఎవరో సింపుల్ గా మనకు పీడిఎఫ్లు ఇవ్వాలి, ఈజీగా కుర్చీలో కూర్చొని చదివేసుకోవాలి, వెంటనే పోస్ట్ కొట్టుకోవాలనే ఆలోచన మాత్రం ఎవరు ఉండకూడదు. మీరు ఇక్కడ అకాడమీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీరు కూడా అంత కష్టపడి మీకంటూ ఒక సొంత నోట్స్ రెడీ చేసుకుంటే మీరు మిగతా కాంపిటేటర్ కంటే బెటర్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. డిఫరెంట్ సోర్సెస్ నుంచి మీకంటూ ఒక సొంత నోట్స్ రెడీ చేసేసుకోండి. ఓకేనా? సో కాబట్టి ఈ వీడియో యొక్క సారాంశం, బిగినర్స్ ఎవరైతే ఫ్రెష్ గా ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3 కోసం ప్రిపరేషన్ ప్రారంభించే వ్యక్తులకు కొన్ని సూచనలు సలహాలు మాత్రమే. ఈ సూచనలు సలహాలు పాటించే వాళ్ళు పాటించవచ్చు, అవసరం లేదనుకున్న వాళ్ళు వదిలేసుకోవచ్చు. ఆదినారాయణ అకాడమీ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3 కి సంబంధించి ఇప్పుడు ఆదినారాయణ అకాడమీ 2002 నుంచి నేను కాంపిటీషన్ ఫీల్డ్ లో ఉన్నాను. నేను చెప్పే ఆల్రెడీ మీకు ఇంత ముందు కూడా, అండ్ ఓల్డ్ పేషెంట్ ఈజ్ బెటర్ దాన్ న్యూ డాక్టర్. అంటే ఇక్కడ పోటీ ప్రపంచంలో ఒక పాత పేషెంట్ కొత్త డాక్టర్ కంటే చాలా ముందుంటాడు, ఆయనకు అన్ని తెలిసే ఉంటాయి ముందుగానే. సో నేను ఆల్రెడీ మీలాగా కొత్త డాక్టర్ కాకపోవచ్చు, నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఒక కోర్సులో ఉండే ఆ కోర్సుకు సంబంధించిన సోర్సెస్ ఏంటి, డిఫరెంట్ సోర్స్. 2021లో మనం పాటించిన సోర్స్ సరిపోయింది, ఇప్పుడు 25కి వచ్చాం, ఇప్పుడు మారిపోయింది. దీనికి ఇంకా డిఫరెంట్ సోర్స్, నేను ఏ రోజు కారో సోర్స్ మొత్తం తీసుకొని నేను ఒక సిస్టమేటిక్ గా నాకంటూ ఒక సొంత నోట్స్ రెడీ చేసుకొని నేను ఏ రోజు కారోజు అప్డేట్ అవుతుంటాను. అది హిందూ ఫిలాసఫీ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు. సో నేను ఒకటే సిన్సియర్ చెప్పేది, మీరు సెలెక్ట్ చేసుకునే వ్యక్తి మంచి వ్యక్తి అయితే 50% ఉంటుంది రిజల్ట్, ఒక 50% మీరు కష్టపడగలగాలి. ఓకేనా? సో కాబట్టి మహాభారత యుద్ధంలో పాండవుల మాదిరిగా మీరు కూడా ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని మరి రాబోయే కాలంలో మంచి ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3 ఇంకా సెలెక్ట్ కావాలని కోరుకుంటూ, మీకు ఈ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3 విషయంలో ఆదినారాయణ అకాడమీ ఏదైనా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనుకుంటే
మన అకాడమీ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. అదే మాదిరిగా ఇటువంటి ఈ వీడియోస్ నేను చెప్పా కదా, ఈ రోజు నుంచి వీడియోస్ అన్ని ఒక సీక్వెన్స్ వస్తాయి. మనం ఈ వీడియోస్ మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉండాలి, కనిపించాలి, లేకపోతే నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన స్ట్రాటజీ, మన ఎథికల్ వాల్యూస్ మీకు నచ్చితే ఇంకొక 2-3 మీకు తెలియపరచండి. నచ్చకపోతే మాత్రం తెలియపరచాల్సిన అవసరం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.